వెల్కమ్ టు ఐడ్రీమ్. హైదరాబాద్ సరూర్ నగర్ లో గుడికొచ్చిన భక్తురాల్ని ప్రేమ పేరిట ముగ్గులోకి దింపాడు పూజారి. అవసరం తీరాక పెళ్లి చేసుకుంటానంటూ ముఖం చాటేయడంతో ఆమె ఒత్తిడి చేసింది. దాంతో అతను విసిగిపోయినట్లుగా నటిస్తూ ప్రేమిస్తున్నట్లుగా మాట్లాడుతూ ఆమెను తీసుకుని వెళ్లి అత్యంత కిరాతంగా మర్డర్ చేశాడు. మర్డర్ చేసిన తర్వాత కూడా కారులో డిక్కీలో పెట్టుకుని 2 రోజులు ఉంచి తర్వాత సెప్టిక్ ట్యాంక్ లో పూడ్చివేశాడు. ఆ కేసు శంషాబాద్ లో రిజిస్టర్ అవుతుంది. తర్వాత ఆ కేసు కొంతకాలం తర్వాత ఏం జరిగిన విషయం చాలా మంది తెలియదు. కానీ ఆ కేసులో ఈ రోజు అమ్మాయి అప్సర, చనిపోయిన మృతురాల పేరు అప్సర, ఆమెను చంపిన పూజారి సాయికృష్ణకి కోర్టు యావజ్జీవ కారాగాక్ష విధించడం పాటు 10 లక్షల రూపాయల జరిమానా విధించింది. అంటే ఆ కేసులో ఎంత పర్ఫెక్ట్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తే, చార్జ్ షీట్ వేస్తే కోర్టు ముందు ప్రొజెక్ట్ చేస్తేనే ఆ పూజారికి శిక్ష పడింది. ఆ కేసులో ఇన్వెస్టిగేషన్ చేసిన బెస్ట్ ఆఫీసర్ శ్రీధర్ కుమార్ గారు ప్రస్తుతం అంతా లైవ్ లో ఉన్నారు. ఆయన అడిగి కేసు ఎలా జరిగింది, కేసు ఈ విధంగా కన్విక్షన్ రావడానికి ఆయన చేసిన కృషి ఏంటి, ఆ చైన్ తెగిపోకుండా ఏ విధంగా దాన్ని ప్రాపర్ గా ఇన్వెస్టిగేషన్ చేశారు విషయాన్ని శ్రీధర్ కుమార్ గారు అడుగుతారు. శ్రీధర్ కుమార్ గారితో మాట్లాడే ముందు ఈ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ రవికుమార్ గారు కూడా ఉన్నారు. ఆయన ఈ కేసు ఎలా ప్రాజెక్ట్ చేశారు కోర్టులో, ఏ విధంగా కన్విక్షన్ వచ్చిన విషయాన్ని రవికుమార్ గారు రంగారెడ్డి కోర్టు ముందు మీడియాతో మాట్లాడారు. ఒకసారి ఆ వీడియో చూద్దాం. 2023 జూన్ లో సరూర్నగర్ కి సంబంధించినటువంటి అప్సరని వెంకట సాయి కృష్ణ అని సరూర్నగర్ కి సంబంధించినటువంటి బంగారు మైసమ్మ టెంపుల్లో పూజారిగా ఉండేటువంటి వ్యక్తి హత్య చేసి ఆ తర్వాత టెంపుల్ వెనకాల ఉన్నటువంటి సరూర్నగర్ మండల ఆఫీస్, రిజిస్ట్రేషన్ ఆఫీస్ పక్కన ఉండేటువంటి ఒక పిట్, ఒక డ్రైనేజ్ పిట్ లో డెడ్ బాడీని వేసి అక్కడ పూడ్చిపెట్టడం జరిగింది. ఆ తర్వాత ఆ అబ్బాయి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇన్వెస్టిగేషన్ ప్రారంభించినటువంటి శంషాబాద్ పోలీసులు, అదేవిధంగా ఆర్జీఐ పోలీసులు ఈ హత్య వెనకాల ఇతని ప్రమేయమే ఉందని పూర్తిగా నిర్ధారించడం జరిగింది. అమ్మాయితో ఉన్నటువంటి సాన్నిధ్యంతో శారీరకంగా వారిద్దరి మధ్య సాన్నిధ్యం పెరిగిన తర్వాత అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని హామీ ఇవ్వడం జరిగింది. పెళ్లి చేసుకుంటానని హామీ తర్వాత అమ్మాయి ఎన్నిసార్లు మాట్లాడినా కూడా అతను తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో ఆమె వారి కుటుంబ సభ్యులకు, మీ కుటుంబ సభ్యులకు మేము తీసుకొస్తానని చెప్పడంతో భయపడినటువంటి వెంకట సాయి కృష్ణ ఈ అమ్మాయిని చంపేయాలనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే జూలైలో శంషాబాద్ కు తీసుకెళ్లి మర్డర్ చేసిన తర్వాత అమ్మాయిని తీసుకొచ్చి సరూర్నగర్ లో పూడ్చిపెట్టడం జరిగింది. ఫిర్యాదును కేసు నమోదు చేసుకున్నటువంటి ఆర్జీఐ పోలీసులు ఆ తర్వాత కేసు శంషాబాద్ పిఎస్ కి ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. ఇద్దరు కూడా దీన్ని పూర్తి స్థాయిలో దర్యాప్తు నిర్వహించడం జరిగింది. కోర్టులో దాదాపు 38 మందితో ఛార్జ్ షీట్ దాఖలు చేసిండ్రు. మేము ఇవాళ 28 మంది సాక్షులను కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. సాక్ష్యాలను పరిశీలించినటువంటి న్యాయస్థానం నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష, అదేవిధంగా సాక్ష్యాలను తారుమారు చేసినందుకు 7 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ బాధితురాలి కుటుంబానికి 10 లక్షల రూపాయల నష్టపరిహారం కూడా ఇవ్వాలని తీర్పునివ్వడం జరిగింది. ఇంకా మనం ఒకసారి వెనక్కి వెళ్తే అసలు ఆ రోజు ఎలా జరిగింది, ఆ కేసు ఇన్వెస్టిగేషన్ ఎలా చేశారనే విషయం శ్రీధర్ కుమార్ గారు. శ్రీధర్ గారు నమస్తే అండి. నమస్తే సార్. సార్ ఫస్ట్ మీకు కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ఒక కేసులో, ఒక ఐఓకి కేసులో కన్విక్షన్ వస్తేనే ఆ కేసు యొక్క బెనిఫిట్ ఉంటుంది, సాటిస్ఫాక్షన్ కనిపిస్తుంది. లేదంటే అరెస్ట్ చేసాం, కోర్టులో పంపించాం, ఛార్జ్ షీట్ వేసాం, తర్వాత అది బొమ్మ అనిపించుకోవడం కాకుండా మీరు పక్కాగా చేయబట్టి ఆ కేసులో కన్విక్షన్ వచ్చింది. మీకు చెప్పాలంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అని కూడా మీకు అవార్డు కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. ఆ రోజు ఏం జరిగింది, మీకు ఎఫ్ఐఆర్ అంటే సంఘటన అంతా కూడా సరూర్నగర్ లో జరిగితే మీ దగ్గరికి ఏ విధంగా వచ్చిందండి? సార్, ఈ ఎఫ్ఐఆర్ ఫస్ట్ అప్సరా మిస్సింగ్ కేసు మా పక్కన శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ లో రిజిస్టర్ అయింది. డ్రామాటికల్ గా ఎవరైతే అక్యూజ్డ్ ఉండో అతనే వీళ్ళిద్దరి పరిచయం ఉండి అతను కోయంబత్తూరు వెళ్దామని చెప్పేసి వచ్చేసి శంషాబాద్ లో మర్డర్ చేసి మళ్ళీ ఏం తెలియనట్టు నెక్స్ట్ 2 రోజుల తర్వాత వాళ్ళ మదర్ కు, అమ్మాయి అప్సరా మదర్ అరుణ గారికి కలిస్తే ఏమైంది అంటే కోయంబత్తూరు నేను కాకుండా భద్రాచలం పోవాలి, ఫ్రెండ్స్ తో పోతా అని చెప్పడం జరిగింది. ఇంకా రాలేదంటే ఫోన్ స్విచ్ ఆఫ్ ఉందంటే ఆమె భయంతోని కేసు పెడదామంటే సరూర్నగర్ వద్దు కేసు, అక్కడే శంషాబాద్ లాస్ట్ కదని చెప్పేసి శంషాబాద్ తీసుకుని వచ్చేసి అతనే వాళ్ళ బ్రదర్ సిస్టర్, అరుణ సిస్టర్ అవుతుందని చెప్పేసి బ్రదర్ అని చెప్పేసి కంప్లైంట్ గా అక్కడ మిస్సింగ్ కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. అంటే పార్టీ కంప్లైంట్ ఇప్పిస్తాడు, అతనే కంప్లైంట్ ఇస్తాడు. చాలా తెలివైన కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అక్కడ టెక్నికల్ ఎవిడెన్స్ తోని
అక్కడ ఐఓ గారు భానుమతి ఎస్ఐ, అదేవిధంగా ఇన్స్పెక్టర్ రాపోల్ శ్రీనివాస్ గారు దాన్ని ప్రతిష్టాత్మక తీసుకొని ఆ మిస్సింగ్ కేసు టెక్నికల్ ఎవిడెన్స్ తోని ఇతని మీద డౌట్ తోని ఒక 1-2 డేస్ లో ఆ యొక్క ఆ, దీన్ని మర్డర్ కేసుగా ఆ, అనుమానించేసి అతను ఇంట్రాగేట్ చేస్తే అతను కన్ఫెస్ చేస్తాడు. అక్కడ కన్ఫెజేషన్ లో భాగంగా అతను ఎక్కడ చనిపోయినారు మొత్తం డీటెయిల్ చెప్పడంతోని అతను కన్ఫెషన్ లో ఏముంటుందంటే ఈ నరకుడ శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ సంబంధించి నరకుడ అవుట్స్కర్ట్స్ లో నైట్ తీసుకుపోయేసి ఆ అక్కడ చంపేసి రిటర్న్ డెడ్ బాడీని తిరిగి సరూర్ నగర్ వాళ్ళ ఇంటి దగ్గర అపార్ట్మెంట్ లో అదే వెహికల్ ఉంచేసి మళ్ళీ 1 డే తర్వాత స్మెల్ వస్తుందని చెప్పేసి ఎక్కడ పెట్టాలో అర్థం కాక మొత్తం తిరిగేసేసి లాస్ట్ ఎస్ఆర్ఓ ఆఫీస్ బ్యాక్ సైడ్ ఒక డ్రైనేజ్ దాంట్లో పడేసేసి అక్కడ ఆ ఎర్రమట్టి వేపించేసి దానిపైన సిమెంట్ వేపించేసి పూడ్చిపెట్టడం జరిగిందని చెప్పేసి ఆ కన్ఫెషన్ లో చెప్పడం జరిగింది. అంటే వీళ్ళిద్దరు పరిచయం, ఈ అమ్మాయి చనిపోయిన ఆమె ఏమో కోయంబత్తూరు, ఈయన సరూర్ నగర్. వీళ్ళిద్దరికి పరిచయం ఎక్కడ వచ్చిందండి? యాక్చువల్ గా వాళ్ళ మదరు, అమ్మాయి వాళ్ళ మదరు ఇక్కడికి సరూర్ నగర్ వచ్చారు. సరూర్ నగర్ వచ్చిన తర్వాత ఈమె కూడా ఆ మధ్యలోనే చనిపోయి 5-6 months బ్యాక్ అక్కడికి వచ్చేసి అక్కడి నుంచి రెగ్యులర్ గా టెంపుల్ కి వెళ్ళడం ఆ అమ్మాయికి అలవాటు చేసుకుంటే ఆ టెంపుల్ లో ఇతను పరిచయం అయ్యిండు. ఈ అంటే పరిచయం అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళయిందా? పెళ్ళై డైవర్స్ అని చెప్పినారు. వాళ్ళతో ఆ డిప్రెషన్ లో ఉన్న అమ్మాయి రోజు టెంపుల్ కి వస్తుంటే అట్లా ఇతనితో పరిచయం అయింది. ఇతనితో పరిచయం అయితే ఇతను ఆ అమ్మాయి తన ఫ్రెండ్స్ కొంతమంది కలిసేసి మన బయటికి అవుట్ సైడ్ టూర్స్ కూడా వెళ్ళడం జరిగింది. దాంట్లో ఎక్కువ క్లోజ్నెస్ ఉండడం, ఇద్దరి మధ్యన వాట్సాప్ చాటింగ్, ఫొటోస్ ఇవన్నీ కూడా ఉండడం. ఆ ఇంటిమసీతోని ఇతనికి ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి ఒక చిన్న పాప కూడా ఉంది. ఈ ఆ తర్వాత ఇద్దరి మధ్యన క్లోజ్ రిలేషన్ ఏర్పడి ఈ యొక్క ఇన్సిడెంట్ జరిగిందన్నమాట. అంటే పెళ్లి చేసుకుంటాను అన్నాడండి, లేదా కేవలం మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ తనకి మ్యారేజ్ ఉంది, మళ్ళీ ఎందుకు అని చెప్పేసి ఆమెకు నో అని చెప్పడంతో ఆమె ఇతని మీద అది కేసు పెడతాను కానీ లేకపోతే నీ సంగతి చూస్తా ఇటువంటి దాంతో ఉండటం వల్ల ఇతను భయపడిపోయి ఇది చేసినట్టుగా మన ఇన్వెస్టిగేషన్ తెలుసు. సార్ ఎయిర్పోర్ట్ వరకు తీసుకొచ్చిన తర్వాత అటువైపు ఎందుకు తీసుకెళ్లాడండి? చంపాలనే ఉద్దేశంతో తీసుకెళ్లాడా, లేదు ప్రీ ప్లాంట్ ఏముందంటారు? ఇతను ప్రీ ప్లాన్డ్. ఇతను అంతకుముందే ఎప్పటి నుంచో ఈమెని తొలగించుకోవాలనే ఉద్దేశంతో ఆ ప్లానింగ్ లోని భాగంగా అక్కడికి మన కోయంబత్తూరు పోదామని చెప్పేసి ఆమెకు చెప్పేసి శంషాబాద్ రాగానే శంషాబాద్ లో కోయంబత్తూరు టికెట్లు ఏం తీసుకోలేదు అని చెప్పేసి చెప్పడంతో ఇద్దరి మధ్యన ఆర్గ్యుమెంట్ అవుతుంది. మళ్ళీ ఆమెని కూల్ చేయడానికి ఈ అవుట్స్కట్స్ పోయి తిరుగుదాము. అంతకుముందు అక్కడ గోశాలకు అప్పుడప్పుడు వచ్చేటోడని చెప్పాడు అతను. అది నరకుడ బ్యాక్ సైడ్ ఉన్న గోశాలకు ఎట్లా వెళ్దామని చెప్పేసి పోతూ అక్కడ రాళ్ళగూడ దగ్గర ఒకటి బిర్యానీ పాయింట్ ఉంటది. ఆ బిర్యానీ పాయింట్ లో అతను టిఫిన్ చేయడం జరుగుతుంది. ఆమె కూడా నైట్ అరౌండ్ 10-10:30 టైంలో ఆ తర్వాత టువర్డ్స్ శంషాబాద్ నరకుడ అవుట్స్కట్స్ పోయి ఆ గోశాల అరౌండ్ తిరిగేసి రిటర్న్ లో ఈ నరకుడ పక్క ఉంటే ఒక వెంచర్ ఉంటది. ఆ వెంచర్ లో తీసుకెళ్లేసి ఆమెని ఇతని ప్లాన్ లో భాగంగా ఆయన వెంబడి తెచ్చుకున్నటువంటి ఆయుధం రాయితోని బలంగా కొట్టడం, దానికంటే ముందు ఆ యొక్క కవరు కప్పి కవర్ కప్పడంతోనే ఆమె పడుకున్నదల్లా లేచి ఒకటేసారి అతన్ని అడ్డగించడం చేయడంతో ఇమ్మీడియట్ గా అది ఏం చేస్తారంటే తీసుకున్న రాయితోని తల మీద పదే మోపడంతోని అక్కడే చనిపోతారు. చనిపోయిన తర్వాత ఆ తర్వాత సరూర్ నగర్ తీసుకెళ్లేసి రిమైనింగ్ అతను ఏమైతే అనుకుంటో ఆ విధంగా చేయడం. అయితే దాంట్లో ఎయిర్పోర్ట్ ఇన్స్పెక్టర్ రాపోల్ శ్రీనివాస్ గారు కూడా ఇమ్మీడియట్ గా ఇతను చెప్పిన కన్ఫెషన్ భాగంగా టెక్నికల్ ఎవిడెన్స్ తోని సీసీ కెమెరాలు అన్ని వెరిఫై చేసుకుని ఇతని మీద అనుమానం వస్తే అతను ఇంట్రాగేట్ చేస్తే అప్పుడు ఒప్పుకుంటాడు అనమాట. ఒప్పుకుంటే అతన్ని తీసుకెళ్లేసి అప్పుడు ఆ డెడ్ బాడీ తీసినప్పుడు బాగా ఎక్కువ అక్కడ ఉన్న పబ్లిక్ ఇవన్నీ కూడా కేసు ఇంపార్టెంట్ యొక్క కేసును బట్టేసి అక్కడ లోకల్ ఆఫీసర్స్ అదేవిధంగా అప్పుడు మా సిపి గారు స్టీఫెన్ రవీంద్ర సార్ దాంట్లో టీమ్ ని ఫామ్ చేసేసి మా డిసిపి గారు నారాయణ రెడ్డి గారు అదేవిధంగా మా ఏసీపీ గారు భాస్కర్ సారు ఎంత కూడా వాళ్ళ యొక్క పర్యవేక్షణలో క్లోజ్ మానిటరింగ్ తోని వారు అక్కడ శవ పంచనామా అదేవిధంగా అనంతరము నెక్స్ట్ రోజు హాస్పిటల్లో
పోస్ట్ మార్టం కంప్లీట్ చేసేసి పాయింట్ ఆఫ్ జ్యూరిడిక్షన్ లో మాకు ఆ కేసుని వెరీ నెక్స్ట్ రోజు మాకు పంపించడం జరిగింది. పంపించిన తర్వాత నెక్స్ట్ మేము ఇన్వెస్టిగేషన్ టోకప్ చేసిన తర్వాత ఆ యొక్క ముందు ఇన్వెస్టిగేషన్ మొత్తం చూసుకొని అది పర్ఫెక్ట్ ఉందని చెప్పేసి ఇమీడియట్ మేము అతన్ని వాళ్ళు ఎమ్మటే రిమాండ్ చేస్తారు. నెక్స్ట్ రోజు రిమాండ్ చేసిన తదనంతరం ఆ కేసు ఫైల్ మాకు పంపించేస్తారు. మాకు పంపించినప్పుడు మేము ఆ యొక్క ఇన్వెస్టిగేషన్ చూసేసి నెక్స్ట్ లీగల్ అడ్వైజర్ వాళ్ళ అడ్వైజ్ తీసేసుకొని మా ఏసీపీ గారు ఇదంతా కూడా ఒక టీమ్ గా చేసేసి ఇమీడియట్ పోలీస్ కస్టడీ వేసినాం అతన్ని. పోలీస్ కస్టడీ వేసినప్పుడు ఒక 3 days పోలీస్ కస్టడీ ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే అక్యూజ్డ్ పోలీస్ కస్టడీ తీసుకున్నామో అప్పుడు మొత్తం మళ్ళీ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ది సీన్ చేసేసి ఇద్దరు పంచుల్ని తీసుకొని ఇద్దరు విఆర్ఓలు తీసేసుకొని పోలీస్ స్టేషన్ లో శంషాబాద్ పోలీస్ స్టేషన్ లో ఏం జరిగిందని చెప్పేసి అక్యూజ్డ్ మొత్తము జరిగినది మొత్తం కూడా చెప్పడంతో ఈ పంచులను తీసుకొని అదేవిధంగా అక్యూజ్డ్ ని తీసుకొని ఆ సీన్ రీకన్స్ట్రక్షన్ లో భాగంగా అతను ఎక్కడ సీన్ తీసుకుపోయాడు, గోశాల ఏముంది, ఆ గోశాల దగ్గర అంతకుముందు ఎవరైతే గోశాల మెయింటైన్ చేస్తారో అతని స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. అక్కడి నుంచి చంపిన ప్లేస్ ఐసోలేటెడ్ ప్లేస్ ఉంది, అక్కడ ఎవరు లేకపోవడంతో ఆ నియర్ బై వస్తూ వీళ్ళందరూ భోజనం చేసిన దగ్గర ఎక్కడైతే బిర్యానీ పాయింట్ ఉంటుందో ఆ బిర్యానీ పాయింట్ కూడా దిగిపోయి అక్కడ సీసీ ఫుటేజ్ లభించింది. ఈ పంచుల సమక్షంలో సీసీ ఫుటేజ్ ని ఒక సిడీలో వేసేసుకొని సేమ్ అంటే అదే పంచులతోని అక్యూజర్ తోని ఇతను ఎక్కడ డెడ్ బాడీని పాతిపెట్టిందని చెప్పేసి అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ డెడ్ బాడీ కూడా రీకన్స్ట్రక్ట్ చేసుకొని అక్కడ ఈ అమ్మాయిని చంపడానికి ఉపయోగించినటువంటి రాయి ఉంటే ఆ రాయిని సీజ్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత కన్ఫెషన్ లో భాగంగా అతను ఈ డిసీజ్డ్ అప్సర యొక్క సెల్ ఫోన్ వాళ్ళ ఇంట్లో పెట్టిండని చెప్పేస్తే అక్కడ కూడా సెల్ ఫోన్ ను సీజ్ చేసుకొని అదే పంచుల సమక్షంలో మళ్ళీ తిరిగేసేసి పోలీస్ స్టేషన్ కి వచ్చేసి మొత్తం ఇవన్నీ కూడా ఒక పాయింట్ ఒక ఏవైతే చైన్ ఆఫ్ కస్టడీ మిస్ కాకుండా ఈ యొక్క సీజర్ పంచనామా, కన్ఫెషన్ పంచనామా ఇవన్నిట్లలో కూడా నమోదు చేసేసుకొని వాళ్ళ యొక్క సిగ్నేచర్లు, ఫోటోలు అన్ని తీసేసుకొని మళ్ళీ ఒక నెక్స్ట్ రోజు కోర్టు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ మేరకు అతన్ని జైలుకి పంపించడం జరిగింది. ఆ తర్వాత ఎవరెవరు దీనికి సంబంధించినటువంటి విట్నెస్లు ఉన్నారో ఆ విట్నెస్లు అందరినీ కూడా ఎగ్జామిన్ చేసేసి జనరల్ గా ఎక్కడైతే ఇప్పుడు అతను చేసిన దాంట్లో డెడ్ బాడీని అక్కడ పాతిపెట్టేసి అక్కడ ఎర్రమట్టి పోయాలని చెప్పేసి ఎర్రమట్టి పోసినటువంటి టిప్పర్ డ్రైవర్ ని అదేవిధంగా వాళ్ళ ఓనర్ ని వాళ్ళకి ఇచ్చినటువంటి అమౌంట్ ఏవైతే ఉందో ఆ అమౌంట్ సంబంధించిన డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఎక్కడ కూడా మిస్ కాకుండా కూడా అందరినీ ఎగ్జామ్ చేసేసి ఆ ఎగ్జామినేషన్ యొక్క రిపోర్ట్స్ అదేవిధంగా ఈ యొక్క పంచనామా రిపోర్ట్స్, సీజర్ రిపోర్ట్స్, సీసీ ఫుటేజ్లు అదేవిధంగా వాళ్ళందరికీ కూడా సంబంధించినటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ ఇతరత్ర టెక్నికల్ ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేసేసి ఆ తర్వాత లీగల్ అడ్వైజర్ అది సపోర్ట్ తీసుకొని అదేవిధంగా పీపీ గారు అప్పుడు ఉన్నటువంటి పీపీ గారు అడ్వైజ్ తీసేసుకొని ఎక్కడ కూడా ప్రాబ్లం లేకుండా అదేవిధంగా అక్యూజ్డ్ ఫోను అదేవిధంగా డిసీజ్డ్ ఫోను ఈ ఇద్దరి ఫోన్లని కూడా ఎఫ్ఎస్ఎల్ పంపించేసి అందులో ఉన్నటువంటి డేటాని రిట్రీవ్ చేయడం జరిగింది. అందులో డేటా రిట్రీవ్ చేసేస్తే అక్యూజ్డ్ కు డిసీజ్డ్ కు ఉన్నటువంటి రిలేషన్ ఏమైతే ఉన్నాయో ఆ డేటాలో రావడం జరిగింది. మనకు మెయిన్ అదొకటి, ఇద్దరు యొక్క సేమ్ ఎక్కడెక్కడ వచ్చేసారని చెప్పేసి వాళ్ళ యొక్క లొకేషన్స్ అవన్నీ కూడా తీసుకొని వీటన్నిటిని కోర్టులో ఛార్జ్ షీట్ రూపంలో పొందుపరచడం జరిగింది. అదేవిధంగా అంతకుముందు రాపోల్ శ్రీనివాస్ గారు ఐఓ ఉన్నప్పుడు అతను సీజ్ చేసినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని ఎఫ్ఎస్ఎల్ పంపించడం జరిగింది. అదేవిధంగా అతను ఈ యొక్క మన మర్డర్ కు భాగంగా యూజ్ చేసినటువంటి కార్ని కూడా వారు సీజ్ చేశారు. దాంట్లో ఉన్నటువంటి మన బ్లడ్ స్టెయిన్స్ ఇవన్నిటిని కూడా క్లూస్ టీమ్ తోని తీసుకోవడం జరిగింది. తీసుకొని వాళ్ళ సహాయంతో కలెక్ట్ చేసేసి ఆ కార్ యొక్క పార్ట్స్ ని అదేవిధంగా అక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్ లో ఏవైతే దొరికినాయో వాటన్నింటిని కూడా ఎఫ్ఎస్ఎల్ పంపించడం జరిగింది. ఆ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ తీసుకోవడము అదేవిధంగా రెండు సెల్ ఫోన్స్ యొక్క కాల్ డేటా ఇచ్చినటువంటి అంజనా మేడము వారు కూడా కోర్టుకు వచ్చేసి ఒక ఎవిడెన్స్ ఇవ్వడం జరిగింది. వారు ఇచ్చిన ఎవిడెన్స్ కూడా చాలా అంటే దీనికి ఒక కేసుకు చాలా బలం చేకూరింది అనమాట. అంటే ఎప్పుడు కూడా
కన్విక్షన్ రావాలంటే అక్యూజ్డ్ క్రైమ్ సీన్ కు లింక్ చేయాలి. అక్యూజ్డ్ కు డిసీజ్డ్ కు ఉన్నటువంటి రిలేషన్ ఏవైతే ఉందో దాన్ని ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. వీటన్నిటిని మనం ఒక పద్ధతి ప్రకారంగా చేసినప్పుడే అక్కడ గౌరవ న్యాయస్థానం అయితే ఉందో దాన్ని నమ్మి దీనికి అక్యూజ్డ్ కు దీనికి సంబంధం ఉందని చెప్పేసి ఆ కన్విక్షన్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. మీకు ఎక్కడో ఈ మొత్తం ఈ జర్నీలో ఎక్కడో ఒక దగ్గర ఒక ఛాలెంజ్ వచ్చి ఉంటది. ఛాలెంజ్ వచ్చింది లాస్ట్ లో కన్విక్షన్ ట్రయల్ టైంలో ఏమైందంటే మేము ఆల్మోస్ట్ 3-4 days మమ్మల్ని డిఫెన్స్ లాయర్ గారు చాలా క్వశ్చన్లు అడిగినారు. మేము ఆయన తీసుకున్న లైన్ ఏంటండి డిఫెన్స్ గారు? ఆయన తీసుకున్నది లైన్ లో మేము కాల్ డీటెయిల్స్ ఏవైతే పంపించినామో ఆ కాల్ డీటెయిల్స్ పంపించినప్పుడు ఆ లొకేషన్స్ సంబంధించినటువంటి పేపర్ కట్ అయింది. పేపర్ కట్ కావడంతో కొద్దిగా డౌట్స్ ఉంటే ఇమీడియట్ అదేనా అది మెయిన్ దాంట్లో. అప్పుడు ఏమైందంటే వీళ్ళిద్దరిది కూడా ఎక్కడెక్కడ అనేది తెలవకుండా ఉంటది. సో దాంట్లో ఇమీడియట్ గా పీపీ గారితో డిస్కస్ చేసి మేము సర్వీస్ ప్రొవైడర్స్ వాళ్ళ దాంతో ఉన్నటువంటి డేటాని మళ్ళీ పెన్ డ్రైవ్ దాంట్లో చేంజ్ చేసుకొని 65B త్రో పీపీ గారు, అది పీపీ గారు అంటే బెస్ట్ అడ్వైస్ అది లాస్ట్ టైంలో. అది కనుక ఒకవేళ మనం చేయలేకున్నట్లయితే వీళ్ళ మధ్యలో లింక్ కట్ అయ్యేది. అప్పుడు కూడా ఒక సస్పీషియస్ ఉండేది అనమాట. బెనిఫిట్ ఆఫ్ డౌట్ అనేది 80% ఉండకూడదు. అది లాస్ట్ మూమెంట్ లో ట్రయల్ ఫైండింగ్ మూమెంట్ లో కూడా మేము ఒక 4-5 days దీని మీద వర్కౌట్ చేసి లోకల్ ఎస్హెచ్ఓ గారు, ఇప్పుడున్నటువంటి ఎస్హెచ్ఓ గారు నరేంద్ర రెడ్డి గారికి అది చెప్పడం వల్ల ఇమ్మీడియట్ గా సిస్టమ్ లో ఉన్నటువంటి ఆ డేటాని ఇవ్వడం జరిగింది. దీనికి సిడిఓస్ కోర్ట్ డ్యూటీ ఆఫీసర్ రామరెడ్డి గారు, ఇప్పుడు ఏఎస్ఐ వారు బాగా పని చేసినాడు. పీపీ గారు రవికుమార్ గారు యొక్క అడ్వైజ్ చాలా వర్కౌట్ అయింది దీంట్లో. సార్ మొత్తం మీద కేసులో కన్విక్షన్ వచ్చింది, కానీ మీరు ఏమైనా డెత్ సెంటెన్స్ గురించి ఆలోచించారా? వస్తుందని ఆశించారా ఏమైనా? డెత్ సెంటెన్స్ అనేది ఇంకా దాని గురించి అయితే ఆలోచించలేదు. ఖచ్చితంగా కన్విక్షన్ ఆలోచించారు, ఆశించారా అంటున్నా. ఆశించడం అయితే ఆశించలేదు, డెత్ అయితే ఆశించలేదు. సార్ మీరు ఆయనతో మాట్లాడినప్పుడు ఏమంటాడండి పూజారి గారు? పూజారి గారు ఉన్నదన్నట్టు చెప్పారు, ఏం జరిగిందో చెప్పారు. ఫస్ట్ చెప్పలేదు, నా ముందున్న ఐఓ గారి దగ్గర చెప్పలేదు. అతను ఆ సీసీ ఫుటేజ్ ఇవన్నీ చూసేసరికి అప్పుడు నిజం ఒప్పుకోక తప్పలేదు. ఓకే సార్, ఫైనల్ గా చెప్పండి, ఇటువంటి కేసులు వచ్చినప్పుడు ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా చేయాలంటారు లింకప్ తగ్గిపోకుండా? ఎక్కడైనా అండి ఏ ఇన్వెస్టిగేషన్ అయినా కూడా ఫస్ట్ రైట్ ఫ్రమ్ ది ఎఫ్ఐఆర్ నుంచి ఎఫ్ఐఆర్ లో 5 Ws 1 H అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాల్సి ఉంటది. అదే విధంగా సీన్ లోకి వెళ్ళాలి. సీన్ లోకి వెళ్ళడం కానీ, సీన్ ఎగ్జామినేషన్ కానీ, అదే విధంగా సీన్ లో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫోటోగ్రఫీ చేయడం కానీ, ఆ తర్వాత అక్యూజ్డ్ కన్ఫెషన్ కానీ, కన్ఫెషన్ కూడా పంచుల సమక్షంలో ఖచ్చితంగా చెప్పినట్లయితే ఆ యొక్క పంచులు కూడా ఎట్ ద టైమ్ ఆఫ్ ట్రయల్ వాళ్ళు మర్చిపోరు. ఆ యొక్క పంచుల్ని మనం సీన్ తీసుకుపోవడము, అదే విధంగా ఈ యొక్క సీన్ నుంచి మనము ఎక్కడైతే ఇప్పుడు మనం శంషాబాద్ నుంచి సరూర్ నగర్ కూడా వాళ్ళని మా 2 వెహికల్ పెట్టేసి తీసుకుపోవడం వల్ల వాళ్ళకు గుర్తుంటుంది పక్క. మనం ఏదో బయట ఇవన్నీ కాకుండా మనము రాసేసి ఇగో ఇట్లా చెప్పాలంటే ఎవరికి గుర్తుండదు. మెయిన్ దాని మీద అనమాట. నేను ఇంతకుముందు కూడా షాద్నగర్ లో ఎస్హెచ్ఓ చేసినప్పుడు దాదాపు ఒక 10 సెషన్ ట్రయల్ కేసులలో కన్విక్షన్ వచ్చింది. ఒక దాంట్లో కూడా 3-4 మర్డర్ కేసులలో లైఫ్ కన్విక్షన్ వచ్చింది. అప్పుడు కూడా ఫరూక్ నగర్ అనేది ఒక మన దీంట్లో ఒక 2 కమ్యూనల్ ప్రాబ్లం దాంట్లో కూడా కన్విక్షన్ లైఫ్ రావడం జరిగింది. అదే విధంగా ఇంకొక 3 మర్డర్ కేసులలో వచ్చింది. ఒక 2 రాబరీలలో వచ్చింది. 2 307 లో కూడా వచ్చినాయి అనమాట. ఇవన్నీ కూడా ఏమైతే మనం ఒక్కలకే తెలుసు అనేది కాకుండా దానికి ఒక టీము రైట్ ఫ్రమ్ ది కానిస్టేబుల్ ఆఫీసర్ నుంచి మొదలు పెట్టుకుంటే ఇన్స్పెక్టరు, అదే విధంగా ఏసీపీ వాళ్ళ మా పై ఆఫీసర్ ఏసీపీ డీసీపీ వాళ్ళ అడ్వైజ్ కూడా తీసుకుంటే ఏంటంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ దీనికి యూజ్ అవుతుంది. ఫైనల్ గా లీగల్ అడ్వైజర్స్ మాకు సైబరాబాద్ లో లీగల్ అడ్వైజర్స్ యొక్క రోల్ చాలా బాగుంటది. ఎప్పుడు అడిగినా కూడా, ఎప్పుడు ఫోన్ చేసినా కూడా ఇమ్మీడియట్ రెస్పాండ్ అవుతారు. ఇమ్మీడియట్ గా మనం అడిగిన దానికి చెప్తుంటారు. సో మా ఫైనల్ ఛార్జ్ షీట్ లో అప్పుడు ఉన్నటువంటి మాకు
లీగల్ అడ్వైజర్లు ఈ, మొత్తం తరవ చూసేసి చిన్న చిన్న ల్యాబ్సెస్ ఉంటే అలా ఇది ల్యాబ్సెస్ ఉన్నాయని చెప్పి చేయడం వల్ల మళ్ళీ దాన్ని తీసి రెక్టిఫై చేసుకొని సబ్మిట్ చేసేది అనమాట. అప్పుడున్న మల్లారెడ్డి గారు, రిటైర్డ్ ఎస్పీ గారు మల్లారెడ్డి గారు దానికి బాగా అడ్వైజ్ ఉపయోగపడ్డాయి. అదేవిధంగా బాలబుచ్చయ్య గారు, లీగల్ అడ్వైజర్ బాలబుచ్చయ్య గారు, రేవారెడ్డి గారు, ఎస్పెషల్లీ స్టీఫెన్ సార్, మా సిపి సార్ కూడా పర్సనల్ గా దీన్ని తీసేసుకొని మానిటర్ చేయడం జరిగింది. అప్పుడున్న మన డీసీపీ నారాయణ రెడ్డి గారు. సారు 23లో, నారాయణ రెడ్డి గారు. అదేవిధంగా ఏసీపీ భాస్కర్ సార్ ఉన్నారు. ఉమ్. వీళ్ళందరూ కూడా ఈ యొక్క కేసు కన్విక్షన్ కు చాలా ఉపయోగపడదు వాళ్ళ యొక్క అడ్వైజర్స్. ఓకే. ఒక కేసులో శిక్ష పడాలంటే ఫ్రమ్ ద బిగినింగ్ అంటే ఎఫ్ఐఆర్ దగ్గర నుండి కూడా కరెక్ట్ గా వెళ్తే ఖచ్చితంగా శిక్ష పడుతుంది అంటున్నారు శ్రీధర్ కుమార్ గారు. ఇది కేవలం సరూర్ నగరే కేసే కాదు, అతను షాద్ నగర్ లో పనిచేస్తున్నప్పుడు కేసులో కూడా, అంటే కేవలం మర్డర్ కేసులు కాకుండా 307 లో కూడా కన్విక్షన్ వచ్చిందంటే ఆయన ఇన్వెస్టిగేషన్ కరెక్ట్ గా చేస్తారు. అయితే ఆయన చెప్తున్నట్లుగా ఇది కేవలం నా ఒక్క టాలెంట్ కాదు, నా టీం వర్క్ అంటూ ఆయన ఫ్యాక్ట్ చెప్తున్నారు. ఇది ప్రతి ఆఫీసర్ కూడా నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే కేసులు కడతాం, చార్జ్ షీట్ వేస్తాం, ట్రయల్కి వెళ్తుంది, తర్వాత కేసు అక్టిల్ అవుతుంది, దానివల్ల ఉపయోగం ఉండదు. ఎప్పుడైతే కన్విక్షన్ వస్తుందో, నేరం చేసే శిక్ష పడతాదని మెసేజ్ జనాల్లోకి వస్తుందో, ఖచ్చితంగా చేయాల్సిన క్రిమినల్ కి ఒక భయం వస్తుంది. అంతేకాకుండా ప్రజల్లో పోలీసులకి న్యాయస్థానం పట్ల నమ్మకం కుడుతుంది, గౌరవం వస్తుంది అనే విషయం శ్రీధర్ కుమార్ గారు చేసిన ఇన్వెస్టిగేషన్ బట్టి తెలుస్తుంది. ఇది శ్రీధర్ కుమార్ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో ఇష్యూలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.